రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నందికొట్కూరులో డ్రగ్స్ ముఠా వెలుగులోకి వచ్చింది. నందికొట్కూరు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. డ్రగ్స్ తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను తెలంగాణ నార్కోటిక్ బృందం అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ రవాణాలో అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నార్కోటిక్ అధికారుల దాడుల్లో కీలక ఆధారాలు సేకరించారు. ఇక డ్రగ్స్ ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై అనుమానం ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసి లోతైన విచారణ చేపట్టారు నార్కోటిక్ పోలీసులు. నందికొట్కూరులో డ్రగ్స్ ముఠా వెలుగులోకి వచ్చింది. నందికొట్కూరు పరిసర ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. డ్రగ్స్ తయారు చేస్తున్న 4 ముఠా సభ్యులను తెలంగాణ నార్కోటిక్ బృందం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చూస్తున్న మొత్తంగా తీగలాగితే డొంక కదిలిందా అన్నట్టుగా నందికొట్కూరులో కూడా డ్రగ్స్ కి సంబంధించి భారీ ఎత్తునే మత్తు పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, నందికొట్కూరులో డ్రగ్స్ కలకలం రేపాయి. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ నుంచి వచ్చినటువంటి నార్కోటిక్ సిబ్బంది ఈ యొక్క డ్రగ్స్ ఇక్కడ తయారు చేస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 4 సభ్యుల్ని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఈ యొక్క డ్రగ్స్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని వస్తువులను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రగ్స్ తయారు చేసేందుకు ఉపయోగించే పరికరాలు అన్ని కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వీరి వెనుక ఎవరు చేస్తున్న 4 ఉన్నారు. ఆ సభ్యుల వెనుక ఇంకొంతమంది ముఠా సభ్యులు ఉన్నారా? అసలు వీరు ఈ తయారీకి ఏ విధంగా ముందుకు వచ్చారు, దీన్ని తయారు చేసి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అన్న పరిస్థితుల్లో కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే భారీగా పదార్థాలన్నీ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ పోలీసుల యొక్క రవాణాలో అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశలో దర్యాప్తు జరుపుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే యొక్క దాడుల్లో కీలకమైనటువంటి ఆధారాలు నందికొట్కూరులో లభ్యమైనట్లుగా సమాచారం. దీనికి సంబంధించి డ్రగ్స్ తయారీ ముఠాలో స్థానిక నందికొట్కూరు స్థానికులతో పాటు ఇతరులు ఎవరు ఉన్నారు వారి ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ యొక్క డ్రగ్ సరఫరా మొత్తం మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మొత్తంగా నందికొట్కూరులో బయటపడినటువంటి ఒక డ్రగ్స్ ముఠా తయారీ దందా అంతా కూడా కీలక మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతవరకు గంజాయి ఇలాంటి చిన్న నేరాలు ఉన్నాయంటూ పోలీసులు కొంత అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం డ్రగ్స్ కు కేంద్రంగా నందికొట్కూరులో పట్టణంలోనే యొక్క తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, గుట్టు చప్పుడు కాకుండా దీన్ని వ్యవహారాన్ని కొనసాగిస్తుండడం అన్నది స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల డొల్లతనాన్ని బయటపెట్టిందని చెప్పవచ్చు. తెలంగాణ నుంచి వచ్చినటువంటి నార్కోటిక్ పోలీసులు యొక్క దాన్ని గుర్తించి దాన్ని గుట్టు రట్టు చేయడంతో మొత్తంగా కూడా ఒక్కసారిగా ఈ అంశం సంచలనంగా మారిందని మనం భావించాలి. పూర్తి వివరాలు కూడా మరి దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. వంశీ, థ్యాంక్ యూ ధరణి కిషోర్.